తెలీదు. లేవగానే నువ్వు గనక ఫేస్బుక్ చూస్తున్నావు అంటే నీకు రక్షణార్థమైన మారుమనసు లేదు. బబులోను సామ్రాజ్యంలో దర్వ్యాష కాలంలో దానియేలు ఎంత పవిత్రంగా ఉన్నాడు, అశోక్ నగర్ వీబెస్కి వచ్చిన నువ్వు కూడా అదే స్థాయిలో ఉండాలని తన వాక్యపు వెలుగుని మీదేం చేస్తున్నాడు, ప్రకాశం. దయచేసి వాక్యం లోతుగా చూడండి. అసలు మీకు ఆ ఉద్దేశాలు తెలిస్తే మనం అసలు చచ్చే వరకు ప్రభునదులం. మనం ఈ దినాల్లో మానేశారు అది. మన వాళ్ళు కూడా తమ్మునీళ్ళు పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? ఫోటో లేకపోతే పరిచయం లేదు. ఏం లేదు చెప్పండి. ఎక్కడుంది ఎబ్రోన్లో? ఫోటో ఉండాలి, వాడు ఫోటో ముఖం ఏముంది? ఇటు ఫోటో వేస్తే కానీ తెలియదా ఏమి? వచ్చేస్తావు ఏదో ఒకటి, ప్రభు నేను సిద్ధపాటు లేదు అని మాట్లాడలేదు. ఎవడంటే అడిగి చెప్తావా నువ్వు? చూడండి, ఇంత శ్రేష్టంగా దేవుడు ఎంచితే శత్రువు ఊరుకున్నాడా? ఒకవేళ నీ జీవితంలో నమ్మకంగా ఉండి యవ్వన కాలంలో ప్రభువుని సేవిస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ నుంచి కూడా ప్రతికూల పరిస్థితి వస్తే నువ్వు స్థిరంగా ఉండాలి. ఏముండాలా? ఇదే మాట్లాడుతున్నాడు ఆయన. శాస్త్రం వచ్చినప్పటికి కూడా భయపడ్డా? మమ్మీ తిట్టిందనో, ప్రతికూల పరిస్థితుందనో ప్రార్థన సాహసం మానుకు. పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ వచ్చాడు. కానీ దేవుడు చాలా గొప్పవాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాడు. ఇప్పుడు ఏం చేశాడు శత్రువు? రండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. రాజా 30 దినముల వరకు ఎవడైనా చేసిన ఎడల ఇప్పుడు చూడండి, శత్రువు ఎంత భయంకరుడు. రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? దానియేలు నీ మాట వింటలేదు అని చెప్పాలి. అలా చెప్పారా? కంప్లైంట్ ఎలా ఉంది చూడండి, ఎలా ఉంది? నువ్వు చేసిన శాసనం ఎలా ఉంది? 30 రోజులకు నీకు తప్ప ఎవరికి కూడా ఏం చేయకూడదు, మునక్కకూడదు అన్నారు. మరి మాదీలకు పారసిక శాసనం ఎవరన్నా అతిక్రమించాడు. వీళ్ళు రద్దుపరచడానికి కూడా వీలేదు. ఫస్ట్ వాడు ఏం చేశాడు? శాసనాన్ని గుర్తు చేశాడు. ఏం చేశాడు? శాసనాన్ని గుర్తు చేసిన తర్వాత ఇప్పుడు కంప్లైంట్ చెప్పారు. చదవండి ఇక్కడ, చదవండి. చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీ పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు వచ్చుచున్నాడని ఇప్పుడు చెప్పారు. నీ శాసనాన్ని కానీ నీ ఆజ్ఞను లక్ష్య పెట్టక రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు పడ్డాడు వ్యాకులం. శాసనం మార్చక్కర్లా, ఆ శాసనాన్ని గుర్తు చేశాడు ఫస్ట్ వాడు. తర్వాత ఏం చేశాడు చెప్పండి? కంప్లైంట్. మీరు కూడా అంతే. ఎవరికైనా కంప్లైంట్ చెప్పాడు, వాడు ఎవడో తెలుసా అని అడుగుతారు ఫస్ట్. ఏంటమ్మా చెప్పేటప్పుడు మన మందిరం ఏంటన్నా, మనం ఎక్కడి నుంచి వచ్చామని మాట్లాడతాం. తర్వాత ఏం చెప్తాం చెప్పండి? వాడి పరిస్థితిని వివరిస్తాం. వీలైతే వాళ్ళ కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, రండి 14వ వచనం చదవండి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలని తన మనసు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు కూడా వ్యాకులు పడ్డాడు. ఎందుకంటే దానియేలు అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? ఒకవేళ మీరు కూడా మీ ప్రవర్తన కనుక యెహోవాకి ప్రీతికరంగా ఉంటే మన శత్రువులను కూడా ఎలా మారుస్తాడట? మిత్రులుగా మార్చేస్తాడు. ఏం చేస్తాడు? గుర్తుపెట్టుకోండి, యవ్వనస్తులు గుర్తించవలసింది ఏంటంటే ఫస్ట్ మీరు ఫండమెంటల్గా పరిశుద్ధత విషయంలో తొలగిపోకండి. అది ఎలా ఏంటో మనం చూస్తాం. ఇప్పుడు ఏం చేశారు? వ్యాకులు పడ్డాడు. రోజంతా సాయంత్రం వరకు విడిపించాలని ప్రయత్నం చేస్తే శత్రువు ఇంకా ఏం చేశాడు? 16వ వచనం చదవండి. ఆ మనుషులు రాజు సన్నిధికి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ రెండు రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును విధి అని తమరు తెలుసుకున్న వాళ్ళని. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానిని పట్టుకుని పోయి
ప్రయత్నించాడు, రాజు కుదరలేదు. ఆజ్ఞ ప్రకారం ఎక్కడేసారు చెప్పండి? సింహగూపులు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? నేనైతే పులి ఉందని భయపడతా. ఏం చేస్తానమ్మా? అక్కడ కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అర్థం తెలుసా మీకు? శత్రువుకి ఏం చూపిస్తున్నాడంటే, ఒరే 3వ వంతు దేవదూతలను మోసం చేసావురా. ఏం చేసావు? రైట్, వాళ్ళు భూమి మీదకి వచ్చారు. ఈ లోకం ఎవరిది? నీదే. నీ లోకంలో దానియేలు ముగ్గురు స్నేహితులకు పవిత్రత ఏంటో చూడమంటున్నాడు. ఎవరు? దేవుడు. అందుకే వీళ్ళ ద్వారానే దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఒకవేళ నీ ఇంట్లో నువ్వు పవిత్రంగా ఉంటే నీ ద్వారా కూడా కార్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఎలాగా? నా సొంత అన్నగారికి రక్షణ లేదు, నువ్వు పవిత్రంగా ఉంటే కార్యం జరుగుతుంది. ఇంట్లో అమ్మకు రక్షణ లేదు, సరైన ఆత్మీయ జీవితం లేదు, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు. నీ ద్వారా కార్యం చేయాలనుకుంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడమ్మా? 100 మంది చచ్చిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. అన్నీ ఒట్టి మాటలే. రోజు ఎవడైనా ఉదయకాలం బైబిల్ చదవకుండా కనుక సోషల్ మీడియాకి వెళ్తున్నావంటే నీకు రక్షణార్థమైన మారు మనసు లేదు. ఏముంది నీకు? శరీరానుసారమైన మార్పు. గుర్తుపెట్టుకో. రక్షణ విషయంలో ఒకసారి పరీక్షించుకో. నిజంగా రక్షణార్థమైన మారు మనసు కలిగి ఉంటే ఎవడు పాపం జోలికి వెళ్ళడు. సింహ గోవులు వేసేసారా లేదా? ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఇంత పవిత్రంగా ఉంటే, ప్రభువా నన్ను ఎక్కడ వేసినావు అని అన్నాడా? దేవుడు ఎంత న్యాయస్థుడు, ఎలాంటి వాడో దానియేలు ద్వారా నువ్వు తెలుసుకోవాలని ఈ పాఠం నేర్పిస్తున్నాడు. అందుకు నేను దానియేలు పొగడమని కాదు, గుర్తుపెట్టుకోండి. దానియేలు ద్వారా మనం ఏం పాఠం నేర్చుకోవాలి? సింహగోలు వేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? చదవండి. రాజు ఎవరు రక్షిస్తారంట? చదవండి. మాట ఏంటి? చదవండి రా, మీరు ఆగండి. చదవండి గట్టిగా. అనుదినము తప్పగానే గుర్తుపెట్టుకోండి, మర్చిపోతావు. అనుదినము మనం 3 రోజులు ప్రార్థన చేస్తే 4 రోజులు మానేస్తాం. ఎవరినో కలిస్తే బ్రదర్ నేను కూడా ప్రార్థన చేస్తున్నాను చెప్తాం. ఏం చెప్తాం? మేము అప్పుడప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటాం, తలుపు కొడితే తలుపు తీరు, టీవీ ఆఫ్ చేసి తలుపు తీస్తుంటారు. ఏం చేస్తుంటారమ్మా? తీసి ప్రైజ్ లాడి చెప్తూ ఉంటారు. అనుదినము తప్పక. మనమైతే రాత్రి లేట్ అయితే ముందు మానేసేదని చెప్పండి. వాక్యం ప్రార్థనే. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేనేం చేయను? రక్షించు. ఆ మాట చూడండి. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దాన్ని దర్యావేష్ ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి చెప్పండి? మన ఇంట్లో వాళ్ళ గురించి మన గురించి సాక్ష్యం ఎవరు? నేను మొన్న మా మందిరంలో ఒక ఆయన సాక్ష్యం చెప్పమన్నా. ఏం చెప్పమన్నా? ఆయన నిలబడి ఏం సాక్ష్యం చెప్పాడంటే, నేను యేసుప్రభుని నమ్ముకోక ముందు మా ఊర్లో కంకర రోడ్లు ఉన్నాయి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత తారు రోడ్లు వేసినారంట. ఏం వేశారు? నేను ప్రభుని నమ్ముకోక ముందు రైల్వే స్టేషన్ లేదు, నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏం వచ్చిందంట? దీని సాక్ష్యం అంటారా? యూట్యూబ్లో చూడండి. ఆమె రిబ్కా అంట, 2 కుమారులు. ఆడపిల్లలు ఉంటే రిబ్కా కాదేమో? చెప్పరేమ్మా? ఆడపిల్లలు ఉంటే రిబ్కా కాదేమో అంటున్నా. ఈ ముఖం ఎట్లా ఉన్నాం మనం? అనుదినము తప్పక సేవించుతూ నీ దేవుడే నేనేం చేస్తాడు చెప్పండి? ఇది దానియేలులో ఉన్న ప్రత్యక్షత. ఇప్పుడు ఈ నూతన నిబంధనలు ఏమవుతుందో కూడా చూద్దాం. నా తర్వాత చదవండి. రాయి దొర్లించి గుహను మూసేసి మళ్ళీ కూడా ఏం చేశారంట? ఎలా ఉన్నాడు చూడండి. ఏమైనా దానియేలు ఏం చేయాలా? చేయనమ్మా. వాళ్ళకున్న ఈర్ష్య చూడండి. దేవుడే మన పక్షము గుండా విరోధి ఎవడయా? ఎవరిని తిట్టినా కూడా ప్రైజ్ ది లార్డ్. ఏంటమ్మా? మనం ఎవరికి భయపడతాం తెలుసా? మనుషులకు భయపడతాం. ఎవడన్నా చూస్తున్నాడేమో భయపడతాం తప్ప దేవునికి భయపడం. మనం దేవుడికి భయపడితే చెప్పరే. నా జీవితంలో 8 సంవత్సరాల వేషధారణ ఉంది రక్షించబడిన తర్వాత. మా ఇంటికి ఎవరైనా పాస్టర్ వచ్చాడు అనుకోండి, కిటికీలోంచి చూసేవాడిని, డోర్లోంచి. ఎవరైనా పాస్టరే. తలుపు తీయకముందు టీవీ ఆఫ్ చేసి టీపాయికి ఉందన్న బైబిల్ టీపా మీద పెట్టి ఒక వైట్ షర్ట్ పెట్టుకునేవాడిని, తగిలించుకుని ప్రైజ్ లాడ్ చెప్పేవాడిని. ఆయన అనుకునేవాడు రమేష్ చాలా గొప్ప భక్తుడు అనుకునేవాడు. 8 సంవత్సరాల వేషధారణ గారి చేత దేవుడు నా దగ్గర దానియేలులా ఉన్నాడు. అనుదినము తప్పక సేవిస్తున్నాడు. స్తుతి ఉంది, ప్రార్థన ఉంది. మీరు చూసుకోండి. ఇవాళ కోట్ల ఐశ్వర్యం కలిగి ఉన్నాను నువ్వైతే. ఇక్కడ గుర్తుపెట్టుకో, నీ దేవుడు నిన్ను రక్షణ. కానీ నెక్స్ట్ వచ్చింది చదవండి. 18వ వచనం.
అంతటి రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి ఏం పట్టదండి రాజుకి? ఆయన మనసాక్షి ఏం చేస్తుంది చెప్పండి? నేరారోపణ చేస్తుంది. ఏం చేస్తుంది? దానియేలుని తెలియకుండా చట్టం చేసేసి అందులో వేసేసారని. మనం కూడా అంతే. యవనస్తులు ఏంటో అన్న సాతానుడు వాళ్ళు శోధించాడంట. ఏంటమ్మా నువ్వే చూస్తావు, నువ్వే అనేది చేసేసి ఎవరి మీద తోసేస్తావు చెప్పండి? మీకు తెలుసా, సాతానుడు ఏడుస్తున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను ఫేస్బుక్ యూట్యూబ్ చూడమని నేను చెప్పలేదు, మీ వాళ్ళు చూసేసి నన్ను వాడేసుకుంటున్నారు. ఎక్కడ ఏడుస్తున్నాడు వాడు? ఎక్కడమ్మా? మన భక్తికి పెద్ద పెద్ద వాళ్ళ అధికారులు ప్రధానులు అవసరంలా, ఫేస్బుక్ చాలు మన భక్తికి. మనం ఏంటో అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు మొబైల్ నీ చేతిలో ఉండాలి. ఎవరు నీ ఇంట్లో ఉండకూడదు. అప్పుడు తెలియాలా నువ్వు దేవుని బిడ్డవా దెయ్యం బిడ్డవా అని. పరీక్ష ఎందుకు వస్తుందమ్మా? పరలోకంలో ముఖాముఖ చూసిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తొలగిపోయారు వాళ్ళు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం, ఒక ఆయన విపరీతంగా బోధించేసినాడు. ఆయన అంతరంగంలో ఏముంది? వెళ్ళండి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకని జయించినప్పుడు కారణం ఏంటి? చాలామందికి సహవాసక విలువ తెలియదు. నీకు బైబిల్ జ్ఞానం తెలిసినా ఏం తెలిసినా ప్రభు సన్నిధి సహవాసం కలిగి ఉన్నవాడు మాత్రమే జయించగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి. యవ్వన కాలంలో ఉన్న నువ్వు, ఈ వీబెస్కి వచ్చిన నువ్వు, మేము యెహోవాను సేవించదమనే ఈ మాట నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్తున్నాయి. ఈ దర్యావేషు రాత్రంతా నిద్ర పట్టపోయినప్పటికీ కూడా తెల్లవారుగానే ఎక్కడికి వచ్చాడు? చదవండి, తర్వాత నెక్స్ట్ రోజు చదవండి. త్వరపడి ఎక్కడికి వచ్చాడు? అసలు దానియేలు ఎవడన్నా ఆతృత ఉందా, లేకపోతే దేవుడు ఏం చేశాడని ఆతృత ఉందా ఆయనకి? అన్నాడుగా, నువ్వు తప్పక అనుదినం సేవించి నీ దేవుడే నేనేం చేశాడు చెప్పండి. ఏం రా బైబిల్ చదివామంటే చదివినానన్నా ఏంటి? మీరు గమనించండి, అసలు మన జీవితాలు ఎలా పరీక్షించుకోవాలి చెప్పండి. ఎంత గొప్ప లెసన్ అండి ఇది, మామూలు విషయాలు ఏం కాదు. ఇప్పుడు దానియేలు ఇచ్చిన ఆన్సర్ చూడండి. అతను గుహ దగ్గరికి రాగానే దానిని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజా చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ఏం చెప్పాడు చెప్పండి? నిత్యమును సేవించిన దేవుడు రక్షించగలిగినా అంటే దానియేలు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడమ్మా? నేను నా దేవుని దృష్టికి నేను ఎవరి దృష్టికి నిర్దోషిగా కనపడ్డా? మనుషులకి కాదు, ఎవరి దృష్టికి? ఇది యవనస్తులు నేర్చుకోవాలి. ఎలా వస్తుంది? నూతన నిబంధనలో ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 15:4 ఏమన్నాడంటే, నా యందు నిలిచి ఉండమన్నాడు. ఏమన్నాడు? మొదటి దశలోనికి 5:19 ఏమన్నాడు? ఆత్మను ఏమన్నాడు? ఆర్పొద్దు అన్నాడు. ఎఫ్సి పత్రిక 4:30 ఏమన్నాడు? పరిశుద్ధాత్మను ఏం చేద్దు? ఇవి నేర్చుకోండి. చాలామంది పాత నిబంధనలు తీసుకెళ్ళిపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. భక్సింగ్ గారు ఏం చెప్పాడు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఇవాళ. అరే వేళ కాని వేళల్లో దావీదు ఎక్కడికి ఎక్కినాడు? మిద్ది మీదకి ఎక్కాడు, అవునా? శత్రువు ఎక్కడి నుంచి ప్రవేశించాడు? కంటి ద్వారా. బెష్బతో పాపం చేశాడు. ఇవాళ యవనస్తులు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు రాత్రి లేక పగలు లేక కంటి ద్వారా పాపాన్ని పంపిస్తున్నాయి. వాళ్ళు దావీదుని ఎందుకు తీసుకొస్తున్నాడు? ప్రభువుకు నువ్వు చోటిచ్చి ఆత్మ ద్వారా శరీరాన్ని ఏం చేయాలా? జయించాలి. అందుకే నూతన నిబంధనలు ప్రభు గురించే రాయబడింది అక్కడ. ఇప్పుడు దానియేలు భక్తి కలిగి ఉండడానికి ప్రభు ఏం చేశాడో మనం చూడబోతున్నాం. నేను నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాను? నిర్దోషం కనపడ్డాను. ఆయనే తన దూతను పంపించి ఎవరు ముంచాడంట? ఇప్పుడు మన మమ్మీ తిడుతుంది అనుకోండి, ఏమ్రా ఎప్పుడు చూసినా బైబిలే చెప్పరే. నేను ఒక ఇంటికి వెళ్తే, ఏం బ్రదర్ మా వాడికి 10 లక్షల జీతం ఉంది, 20 లక్షల జీతం అవ్వాల్సిన వాడు ఎప్పుడు మందిరానికి తబలా కొడతానంటాడు, కీబోర్డ్ వేస్తానంటాడు, మందిర పనులన్నీ చేస్తుంటాడు, ఈ పనులన్నీ చేయడం వల్ల వీడి శాలరీ లేదంటుంది ఆవిడ. నేనన్నానమ్మా, గర్భఫలం ఏంటి చెప్పండి? యెహోవా ఇచ్చు అంటే నువ్వు పిల్లల్ని బహుమానంగా పెంచట్లా, భారంగా ఆశించి పెంచుతావా అని అడిగా. పరీక్ష ఎవరికి వస్తుందమ్మా? పిల్లల్ని ఎలా పెంచాలా?
బహుమానంగా పెంచాలా, భారంగా పెంచాలా? అది మనకు నేర్పించే పాఠం. అది అన్నీ ఆశించే. మళ్ళీ భక్తులు మనం ఎవరు? భక్తులు. ఎంత యథార్థంగా ఉన్నాడు. ఎప్పుడన్నా నీ జీవితంలో ఉదయకాలం లేవగానే ప్రభువా నాకు ఇచ్చే ఆధిక్యత, ఇవాళ అశోక్ నగర్లో యవనస్తుల మీటింగ్ నన్ను కూర్చోబెట్టావు, ఉదయకాలం నీతో సహవాసం కలిగి ఉన్న దానియేలుని తీసుకొచ్చావు ప్రభు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దానియేలు యొక్క జీవితం దేవునికి ఎలా అయితే యథార్థంగా కనపడుతుందో, ఇవాళ నూతన నిబంధనల ప్రభువును కలిగిన నువ్వు కూడా యథార్థంగా నీ దృష్టి, దేవుని దృష్టిని ప్రవర్తన అలా ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేయగలడు? ఎక్కడున్నా దేవుడు మనల్ని ఏం చేయగలడు చెప్పండి? కాపాడగలడని సత్యం ఉంది ఇక్కడ. దయచేసి మన పరిస్థితుల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? మన జీవితం ఎవరికి అంగీకారంగా ఉండాలా? పరీక్షించుకోండి. ఈ 10 దినాలు పరీక్షించుకోండి. తర్వాత చదవండి. అబ్బో, ఇప్పుడు ఎవరు సంతోషపడతాడంట? రాజే. దేనికోసం? అనుదిన సేవించిన దేవుడు నిన్ను ఏం చేశాడు? రక్షించాడు. రాజు ఆజ్ఞేయగా ఎవరితో పాటు వాళ్ళ భార్యలు పిల్లలు కూడా ఏం చేశారు చెప్పండి? ఇందాక నిన్న కంటత వాక్యం చెప్పండి. నీ పాపం నేనేం చేస్తుందట. ఇప్పుడు వాళ్ళ పాపం ఎవరిని పట్టుకుంది? పాపంలో జీవించేవాళ్ళు కొంత వాళ్ళని సంతోషంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది అది మీకు. వాడి పాపం వాళ్ళు ఏం చేసింది? వాళ్ళతో పాటు వాళ్ళ భార్య పిల్లలు కూడా ఏం చేశాడు చెప్పండి? గుహలో వేస్తే సింహాలు ఏం చేసినాయి? వాళ్ళ ఎముకలు కూడా పిండి పిండి చేసి పడేసినాయట. అంటే దేవుని పట్ల మనం యథార్థంగా ఉండగలిగితే, మన జీవితం దేవునికి అంగీకారంగా ఉండగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? సంరక్షిస్తాడు. ఇప్పుడు దానియేలు తన జీవితంలో దర్యావేష రాజ్యంలో ఇంత ప్రతికూల పరిస్థితి, ఒక శాసనం వెళ్ళి సింహగుహలో వేయాలనే శాసనం వెళ్ళినప్పటికీ కూడా తన దేవుని పట్ల కలిగిన భక్తి, దేవుని సేవించే విధానం, ఇవాళ మన జీవితంలో నేర్చుకున్న ఈ పాఠం కూడా దేవుడు ఎంత గొప్పవాడో దానియేలు ద్వారా తెలుసుకుంటున్నాం. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు యొక్క భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు మనం హెచ్చించేది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే ఇప్పుడు శాసనం చేసాడు చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఇప్పుడు చదవండి. 25, 26 వచనాలు త్వరగా. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడేవారు వారికి ఇలాగ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమును నియమించినదేమనగా, నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదముట్టుకు ఉండును. ఆయన విడిపించువాడును, రక్షించువాడును రక్షించువాడునంటే పరమనందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యలను చేయవాడు. ఆయనే సింహముల నోటు నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయించాడు. శాసనం రాయబడింది. ఇప్పుడు ఎవరు దేవుడికి మొక్కాలా? దానియేలు కలిగిన దేవుడికి ఏం చేయాలా? మొక్కాలి. ఇంతకుముందు ఎవరికి మొక్కాలని శాసనం చేశాడు? నాకు. ఇప్పుడు దానియేలు ద్వారా శత్రు ఏమయ్యాడు చెప్పండి? పడద్రోయి పడ్డం చూస్తున్నాం. ఇప్పుడు దానియేలు ఖచ్చితంగా హెచ్చించాడు. చూడండి ఇక్కడ లాస్ట్ వచ్చిన 28వ వచనం. ఈ దానియేలు ఈ దర్యావేష ప్రభుత్వ కాలమందును దానియేలు ఏమన్నాడు? వర్ధిల్లాడు. ఏ కారణం చేత దానియేలు వర్ధిల్లాడు చెప్పండి? దానియేలు జీవితం ఎవరికి అంగీకారంగా ఉంది? ఇది నూతన నిబంధన తీసుకొస్తే జాగ్రత్త గమనించండి. నేను పరిశుద్ధుడు కనుక మీరేమీ ఉండాలా? ఏదో దానియేలు అబ్రహాం పవిత్రత గురించి మాట్లాడట్లేదు. నూతన నిబంధనలో ఎవరైతే ప్రభువుకు హృదయం ఇచ్చారో, నువ్వు రక్షించబడ్డావో 3 విషయాలు జరిగినాయి. FC 4:6, 2 కొరింథీ 13:5, రోమాపత్రిక 8:11 ప్రకారం మొట్టమొదటిగా నీ ఆత్మలోకి తండ్రి ఆత్మ వచ్చింది. ఏమొచ్చింది? ఇది ఐశ్వర్యం, గుర్తుపెట్టుకోండి. రెండోది ప్రభు కూడా ఆత్మే, ఈ ఆత్మ కూడా నీ లోపల వచ్చిందని 2 కొరింథీ 13:5 మాట్లాడుతుంది.
మూడోది రోమాపత్రిక 8:11 కూడా పరిశుద్ధాత్ముడు ఇక్కడే ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు ఎవరు వస్తారు చెప్పండి? దేవుడు వస్తాడు. అవునా? ఇప్పుడు దానియేలు ఉన్నది ఎక్కడ? బబులోను సామ్రాజ్యం. అవునా? దర్యావేషక ఆ కాలంలో ఇక్కడ ఏం జరిగింది? అది పాప సంబంధించిన లోకం. అవునా? మీరు గమనించారు, ఫస్ట్ లెసన్ ఏం చేశారు? నలుగురు యవనస్తులు దేనికోసం? ఫస్ట్ పాఠం ఏం చెప్పండి? నలుగురు యవనస్తులు పరీక్షించబడ్డారు. దేని విషయంలో? ఎందుకు పరీక్షించబడ్డారు? ఇశ్రాయేల్ ప్రజలు చెరకు వచ్చిన తర్వాత వాళ్ళని చెరకు పంపించింది ఎవరు చెప్పండి? దేవుడే. ఎక్కడికి వచ్చారు? బబులోనికి వచ్చారు. ఈ దానియేలు ముగ్గురు స్నేహితులు చాలామంది యవనస్తులు అక్కడికి వచ్చినప్పటికీ కూడా, చెరకు దేవుడే పంపించినప్పటికీ కూడా దానియేలు దేనికోసం ఆసక్తి కలిగి ఉన్నాడు? పవిత్రత. రాజు భోజనం తినకూడదని ఏమి చేశాడు చెప్పండి? ఈ పవిత్రత కారణం చేత ఏం జరిగింది? వారి ద్వారా దేవుడు ఏం చేశాడు? కార్యాలు చేశాడు. ఇవాళ సీనియర్ లెసన్లు వింటున్న నువ్వు, నీ ద్వారా కూడా దేవుడు ఏం చేయాలి? కార్యం చేయాలి. రాజుకు కళ వచ్చిందా లేదా? కళ మర్చిపెట్టేట్టు చేశాడు. ఎందుకు చెప్పండి? బబులోన్లో వాడి జ్ఞానులు కూడా ఉన్నారు. ఎవరు? శత్రు సంబంధించిన జ్ఞానులు, మాంత్రికులు, గారడ విద్యలు కూడా ఉన్నారు. కళ మర్చిపోకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఏదో భావం చెప్తారు. కళ మర్చిపెట్టి చేసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు సాతానుడికి భవిష్యత్తు ఏంటో, ఇప్పుడు దానియేలు ద్వారా మర్మాన్ని ఏం చేశాడు దేవుడు? తెలియపరిచిన జ్ఞానులందరూ ఏం చేశారు చెప్పండి? సిగ్గుపడ్డారు. ఏ క్లాస్లో ఉన్నావు, ఏ ఆఫీసులో ఉన్నావు, నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ద్వారా కూడా ఏం చేస్తాడు? అది నీ కుటుంబంలో అవ్వచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, నీ క్లాస్ జీవితంలో, లోకంలో జీవించే జీవితం, ఒక కార్యం చేయాలని ఒక ఉద్దేశం కోసం నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనకేమవుతుంది? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దర్యావేషకాల్లో 120 మంది అధిపతుల్ని వాడిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా, ముగ్గురు ప్రధానులు చేసినప్పటికీ కూడా, దానియేలు ప్రవర్తన ఎవరికి అంగీకారంగా ఉంది? అతి శ్రేష్ఠుడు గనక ఆయన ముగ్గురులోనూ ప్రధానుడిగా నియమించాడు. నియమిస్తే శత్రువు ఊరుకున్నాడా? ఒకవేళ నువ్వు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే, ఇలాంటి ప్రవర్తన ప్రభువుని కలిగిన నువ్వు గుర్తుపెట్టుకోండి, దానియేలంత పవిత్రత కలిగి ఉండాలని నువ్వేం చేయక్కర్లా. ఫస్ట్ పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచకండి. కంటి ద్వారా పాపం చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నీకు కావాల్సినంత చూసుకో, తప్పలేదు. నీకు ఆఫీస్ సంబంధించిందో ఎడ్యుకేషన్ చూడు, తప్పలేదు. పాపం వస్తే దూరంగా ఉండు. శవం ముందు టీవీ పెడితే ఏమవుతుంది చెప్పండి? శవం ముందు టీవీ పెడితే ఏమవుతుంది? పాపం వస్తే నువ్వు కూడా అలా పని చేయకూడదు. పాపం నీ ఎదురుగుండా వస్తే ఏం చేయకూడదమ్మా? అది సరే. వాళ్ళు కుట్ర పన్నారా లేదా? వాళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారని దాని తెలిసినప్పటికీ కూడా అనుదినం దేవుడిని ఏం చేస్తున్నాడు? నమ్మకంగా సేవిస్తూ వచ్చాడు. ఆజ్ఞ స్థిరపరచబడింది. మాదీయులకు పారసీకుల ఆజ్ఞని ఎవరు కూడా ఏం చేయరు? మార్చలేరు. నీ జీవితంలో దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సువార్త ప్రకటించు. ఏం చేయాలా? దేవుని సువార్త ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ప్రార్థన, వాక్యం ధ్యానించు. దేవుని మాటకి నువ్వేం చేయాలా? లోబడాలి. ఎందుకు? పాపం అంటే అర్థం ఏంటి? పరలోకానికి, నిత్యత్వానికి వెళ్లకుండా ఆపేదేంటి చెప్పండి? పాపం. పాపం విషయంలో ఎందుకు దేవుడు అంత తీవ్రత తీసుకుంటున్నాడు? దేవుడు పరిశుద్ధుడు. ఎవరు? పాపం లేనివాడు. ఎవరు? అందుకే పాపం పట్ల తీవ్రమైన తీర్పు ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. దయచేసి మోసపోవద్దు. మీరైనా, నేనైనా, ఎవరు బోధ చెప్పినా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడాలి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా దేవునికి లోబడాలి. అది పరిశుద్ధత. సంపూర్ణంగా లోబడాలి. విధేయత అంటే అర్థం చెప్పండి? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే ఏంటి చెప్పండి? ఒంగొంగి పెడుతుంటారు. ఏంటి విధేయత? నీ సొంత అభిప్రాయాలకు చచ్చిపోవడమే విధేయత. ఏం పాఠం నేర్చుకుంటున్నాయి వాళ్ళు? దానియేలు గురించి తెలుసుకోవడానికి నువ్వు పరలోకి వెళితే తప్ప అది సాధ్యం కాదేమో. ఇక్కడ తీసుకొచ్చి వినిపిస్తున్నాడు ఆయన. వాళ్ళు ఎంత కుట్ర చేసినా, ఏం చేసినా అనుదినము తప్పక సేవించుచున్న దానియేలు నీ దేవుడిని రక్షించును అన్నాడు. ఇవాళ ప్రభువుని కలిగిన నువ్వు ఉదయకాలం లేవకపోతే, ప్రభువా నేను ఉదయకాలం లేవలేకపోతున్నాను, నేను ఎవరిని అడగాల? ప్రభువుని అడుగు. నూతన నిబంధనలు ఆయన లేపుతాడు. ఇది నూతన నిబంధన. అయ్యో అని అనుకో. రైట్, క్లాస్కి వెళ్ళావో, ఎక్కడికి వెళ్ళావో, రాత్రంతా దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్నావేమో. ప్రభువా నాకు సోషల్ మీడియా బలహీనత ఉంది, కొన్ని చూడకుండా దృశ్యాలు చూస్తున్నాను, నేను సేవించే విషయంలో నేను తప్పిపోతున్నాను, దయచేసి ఈ బలహీనత తప్పించమని ఎవరిని అడగాల? ఇది కృపలో ఎదగడం అంటే. అడుగు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నేను వేకుజామున లేచినప్పుడు, ఎప్పుడు లేచినా నీ వాక్య జ్ఞానం నేను కలిగి ఉండాలి ప్రభుని అడుగు. కొన్ని మాటలు నీ కుటుంబ నిమిత్తమై,
నీ ఫ్రెండ్స్ నిమిత్తమే లేదా సంఘ నిమిత్తమే ప్రభువుకి విజ్ఞాపన చేసి అప్పుడు బయటికి రా. వచ్చావు, వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎక్కడైనా ప్రభుని దుఃఖపెట్టే సందర్భం, ప్రభు నా ఫ్రెండ్ విషయంలో ఇలా మాట్లాడాను, దయచేసి నన్ను ఏం చేయాలి? క్షమించమని అడుగు. రాత్రి వాక్యం చదివి ప్రార్థనాపూర్వకంగా దేవునికి అప్పగించి పడక మీద వచ్చారు. ఎవరు ఎలా కలిగి ఉంటారు చెప్పండి? ఖచ్చితంగా ఈ రోజున కలిగి ఉంటారు తీర్మానం చేస్తారా? చేయొద్దండి. ఓ చోట రోజు బైబిల్ చదువుతున్నారంటే ఎవరు చేయెత్తలా. ఎందుకు ఎత్తలేదంటే మేము సత్యం చెప్తున్నాం అన్నా అన్నారు వాళ్ళు. ఏంటమ్మా ఏం చెప్తున్నావు? మంచి కరెక్ట్, అది కూడా. ఇది మనకే చేత కావట్లా. ఇప్పుడు వెళ్తావు, ఆ దౌర్భాగ్య మ్యాచ్లు ఒకటి ఉంటాయి, ఏంటవి? దేవుని సమయాన్ని కూడా దొంగిలిస్తాం. మళ్ళీ మనం మాట్లాడతాం. మళ్ళీ పొద్దున్నే ప్రైజ్లాడన్నా ఏంటి, నేను ఒక మందిరానికి వెళ్ళా, సుమారు 800 మంది ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు? వాక్యం చెప్పిన తర్వాత ఫస్ట్ అందరూ వచ్చి ప్రైజ్లాడు చెప్తున్నారు. నా చెయ్యి వాసిపోయింది. ప్రైజ్లాడు మామూలుగా చెప్పాలిగా, ఏం చేస్తున్నారు? నొక్కేస్తూ ఉంటే ఏదో వాక్యం తాకబడిందిలే అనుకున్నా. 11 మంది పెద్దలు కలిసి ఏం చేస్తున్నారు చెప్పండి, భోజనానికి కూర్చున్నారు. అందులో ఒక పెద్ద ఆయన అన్నాడు, అన్న మా లంబాడి వాళ్ళు ఇలాంటి వాక్యం చెప్పేవాళ్ళు లేడన్నాడు. అంటే నన్ను ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? అంటే ఈ ప్రైజ్లాడు దేనికోసం? వీడు మనోడే ఏంటమ్మా. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నారు, అన్న మన లంబాడి వాళ్ళు మ్యాచ్ ఉంటే చూడన్నా అని. నా కులం చెప్పలా. అంటే ఎట్లా ఉన్నాం మనం ఆలోచించండి, ఎలా ఉన్నా ఉంటున్నా. సమయలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? తన ఘనమైన నామను బట్టి మిమ్మల్ని విడనాడు అన్నాడు. సమస్త జనము కంటే నీ లోకంలో నీకన్నా మంచివాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ అశోక్ నగర్లో నిన్నే ఎంచుకున్నాడంటే వాళ్ళందరికన్నా ఎక్కువగా ఎంచినాడు. తన ఘనమైన నామని విడనాడే దేవుడు కాదు కాబట్టి నువ్వు దౌర్భాగ్య జీవిస్తున్నా, రోజు దేవుడిని దుఃఖపెడుతున్నా, ఒక్కసారి గుర్తుపెట్టుకుని నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక్కడున్న ప్రభువుని తీసుకొచ్చి బాహాటంగా సిలివేసి రక్తం కళ్ళ చూసి నిద్రపోతున్నావు అని అర్థం. ఇది క్రైస్తవుడు చేసే పరిస్థితి. ఇక్కడ నివాసం చేస్తున్నాడు ఆయన. దానియేలు మన గమనాన్ని తీసుకొస్తున్నాడు. ఆని దినము తప్పక సేవించడానికి యవ్వన కాలంలో నీ ద్వారా దేవుడు ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు. రేపు నీ పుట్టబోయే సంతానం కూడా దేవుని రాజ్యంలో ఉండాలని కోరుతున్నాడేమో. నీ ద్వారా అనేక మంది దేవుని రాజ్యంలోకి రావాలనుకుంటున్నాడేమో. అలాంటి కార్యం చూడాలంటే ఏం చేయాలి? దానియేలు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువుని కలిగిన మనం తప్పక దేవుడిని ఏం చేయాలి? సేవించాలి. ఉదయం ప్రార్థన లేకుండా బయటకు వెళ్ళకండి. దయచేసి ఇంకోటి ఉండే, ఎవరితో స్నేహం చేయాలో ఎవరిని అడగాలి? అడగండి. భక్సింగ్ గారు చెప్పాడు, బయటికి వెళ్ళేటప్పుడు నీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగండి. ఇది నేర్చుకోండి చాలు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా ఉంటే చాలు. మీరు ఏం చేయగలరు? సింహగోలు పొద్దున్నే వచ్చిన రాజు ఏమన్నాడు చెప్పండి? నిత్యము నువ్వు సేవించుచున్న జీవము గల దేవుని సేవకుడట. ఏ సేవకుడమ్మా? జీవం కలిగినవాడు. ఆయనకి మరణం సజీవుడు. ఆయన గుర్తుపెట్టుకోండి. జీవం గల నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించను. అప్పుడు ఆయనే ఉన్నాడు చెప్పండి, రాజు చిరకాలము ఆశీర్వదించినాడు. ఎవరు? దానియేలు. సింహభూములు వేసిన వాడిని దానియేలు ఏం చేశాడు చెప్పండి? మన శత్రులు మనం ఏం చేయాలా? నీ మీద కంప్లైంట్ చెప్పేవాడిని ఏం చేయాలా? వాడి కోసం నువ్వేం చేయాలమ్మా? చాలామంది నన్ను తిడుతుంటారు, ఏం రాని సిగ్గన్నా లేదని. ప్రైజ్లాడ్ అంటున్నా. ఏంటమ్మా మనకేముంది? మన ప్రవర్తన ఎవరికి అంగీకారంగా ఉండాలా? ఎంత గొప్ప మాట. కోట్ల ఐశ్వర్యం గుర్తుపెట్టుకోండి వాళ్ళ క్లాస్లో ఉన్నామంటే. దానియేలు దేవుని రాజు ఏం చేసినాడు? స్తుతించాడు. వాళ్ళ పాపం వాళ్ళని ఏం చేసింది? పట్టుకున్నాడు. దయచేసి పాపానికి ఏం చేయాలి మనం? దూరం. ఆజ్ఞాతిక్రమం అంటే అర్థం తెలుసా? ఏదైనా తోటలో పండు మీద చేయేశాడు అని మాట్లాడుతున్నావు. నూతన నిబంధనలో ఏ పాపం నిమిత్తమే దేవుడు రక్తం చిందించాడో దాన్ని తృణీకరించినట్లు లెక్క. దయచేసి రోజువారీ జీవితంలో ఒక 2 గంటలు 3 గంటలు సోషల్ మీడియాలో కొనసాగుతున్నామంటే ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. ఒకరోజు గనక ఆ పాపం కొనసాగామంటే నీ పాపపు స్థితి దేవుని దృష్టిలో దోషంగా మారకుండా చూసుకో. ఒకవేళ దోషంగా మారిందంటే ఆయన ఎంతగానో ముందుకు వస్తాడు. ఎందుకంటే మనందరం ఎక్కడున్నాం? ఏర్పాట్లో ఉన్నాం. అందుకే క్రైస్తవులకి ఏముంది? క్రమశిక్షణతో కూడిన క్షమాపణ. సాధ్యంతవరకు పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. దానియేలు జీవితం ప్రభుకి ఎలా అయితే అంగీకారంగా ఉందో, దేవునికి అంగీకారంగా ఉందో, ఆయన హెచ్చింపబడ్డా లేదా? అవునా? ఏ శాసనం అయిందో అది కొట్టివేయబడి దానియేలు దేవుడు నిజమైన దేవుడు, ఆయనకే నమస్కారం చేయాలని మళ్ళీ ఏం చేసినాడు? ఒక చట్టం. సో మన ద్వారా దేవుడు ఏం చేయాలి? ఘనపరచబడాలి. అవునా? తన ఘనమైన మన ద్వారా ఏం చేయాలి? అనేకులకి ఏం చేయాలి? నువ్వు పరిచయం చేసేవారు ఉండాలి. మన గృహాలు ఎలా ఉండాలి?
రక్షణా గృహాలుగా ఉండాలి. ఎలా ఉండాలి? మామూలు గృహాలుగా లేవు. ఒక ఆయన క్రిస్మస్ ట్రీ ఇంటికి వెళ్ళా, ₹1,00,000 ఉంటుంది. ఎంత బాగుంది. సరే స్టార్ పెట్టాడు, అది 38,000 అన్నాడు స్టారు. ఇంట్లోకి వెళ్తే సీరియల్ చూస్తున్నారు వాళ్ళు. ఏం చెప్తామమ్మా? మొన్న ఒక చిన్న అమ్మకి ఇంట్లో పోలే, చనిపోతుందంట అమ్మ. నువ్వేనే ఏదో వచ్చింది హెల్త్. 1000 మంది ప్రార్థన చేశాం. అన్న ఆ సిస్టరు, ఆ పాప మన నుంచి తప్పించబడింది, రండి ఇంటికి వెళ్దాం చూడడానికంటే ఆ బ్రదర్స్ నన్ను వేరే చోటుకి వెళ్తే కారులో పికప్ చేసుకున్నారు. 8 మంది వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఆమె ఖర్చుగా కూర్చుని టీవీలో సినిమా చూస్తుంది. మేము వెళ్ళగానే ఆపేసి అన్నా అని ఏడుస్తుంది. దేనికి ఏడుస్తున్నావు అసలు? దేనికి ఏడుస్తున్నావు? శతాధిపతి విశ్వాసం అంటే పనివాడిని ఏం చేశాడు? నీ కూతురు పడక మీద ఉంటే నీకు పవిత్రత లేదా? అసలు నువ్వు తల్లివేంటి అసలు? ఫస్ట్ నువ్వు అబద్ధికురాలివి. అందుకే బాల్య దశ పిల్లల్ని ఇచ్చి దేవుని ప్రేమ చూపిస్తున్నాడు. దయచేసి గుర్తుపెట్టి, ప్రధానికి అర్థం ఉంది. యవ్వన కాలంలోనే యెహోవాను సేవించదని సీనియర్స్లో వింటున్న ఈ లెసను దానియేలు ఆరాధ్యంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కథలని స్థిరవారంగా ఏ దానియేలు అయితే ఉన్నాడో, అశోక్ నగర్లో ప్రతి యవ్వనస్తుడు, ప్రతి సీనియర్ లెసన్లో ప్రతి విశ్వాసి కూడా అట్లానే ఉండాలి. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలు నిష్ఫలం కానరకూడదని దానియేలు ద్వారా అద్భుత కార్యాలు చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఎలా సంరక్షిస్తున్నాడో, నీ ద్వారా కార్యం చేయాలనుకుని నిత్యం దేవుని సేవించున్న దేవుణ్ణి తన ప్రవర్తన ఎవరికి అంగీకారంగా ఉంది? దేవునికి. అందుకే ప్రకటన 2:10 మరణం వరకు మనం ఏం చేయాలి? నమ్మకంగా. గలతీ 3:22 ధర్మశాస్త్రం ఇచ్చిన కారణం చేత మనందరూ పాపంలో ఏం చేశాడట? బంధించాడు. ఎందుకని? మన ప్రభువునందు విశ్వాసం మూలంగా జీవించాలని ధర్మశాస్త్రం ఇచ్చి అందరినీ పాపంలో బంధించాడని ఒక మాట ఉంది అక్కడ. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రభుకు హృదయం ఇస్తే ఇంకా నీ జీవితంలో ప్రభుని సేవించే విషయంలో, నమ్మకంగా ఉండే విషయంలో, ఇతరుల పట్ల ఇంకా మేలేదని చేసే విషయంలో తొలగిపోతున్నావేమో, క్షమాపణ. ఇంకా ప్రభుని దుఃఖపెట్టే సందర్భాలు జీవితంలో ఉన్నాయేమో, ప్రభు చోటు ఇవ్వకుండా ఈ సోషల్ మీడియాలో మ్యాచ్లు అనే దౌర్భాగ్య స్థితి ఉందేమో. ప్రభు ఇంతగా నన్ను ఎన్నుకున్నావు, నా ద్వారా మా కుటుంబంలో ఒక అద్భుత కార్యం చేయాలనుకుంటున్నావు, మా ద్వారా రేపొద్దున రాజ్యసువార్త ప్రకటించాలని నువ్వు కోరుకుంటున్నావు. ఈ లెసన్ ద్వారా మాకు నేర్పించే పాఠాలు. దానియేలు వల్లే మరణం వరకు మేము ఎలా ఉండాలి? నమ్మకంగా నేనేం చేయాలి? సేవించాలి. మా ప్రవర్తన అంగీకారంగా ఉండడానికి అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరిచడం, ప్రార్థనలు ఏందో ఉండవు. సంఘంలో సమకూర్చబడ్డావు. శిరస్సు నుంచి మనకి ఏమి ఇస్తున్నాడు? జీవాన్ని ఇస్తున్నాడు. అందుకే సాధ్యవంతుడికి ప్రభువుని మనం ఏం చేయొద్దు? దుఃఖపెట్టుకో. తన వ్యక్తిగత జీవితంలో ప్రతికూల పరిస్థితులు నమ్మకంగా దానియేలు ఏం చేస్తున్నాడు? దేవుని సేవించే విధానం. మనం నేర్చుకునే పాఠం కూడా అది. సింహం గుహలో కూడా ఏం చేస్తున్నాడు? భయపడలా. అక్కడ కూడా మోకరించి ఏం చేస్తున్నాడు? అందుకే దయచేసి యవనస్తుల పరిస్థితుల వైపు చూడు. ఎవరి వైపు చూడాలి? ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళొద్దు, ప్రార్థనతో ముగించకుండా పడక మీదకి వెళ్ళొద్దు. ఎవరితో స్నేహం చేయాలి? ఎవరిని అడగాలి? ప్రభుని. సాధ్యవంతరకు అంతరంగంలో ప్రభుని ఏం చేయొద్దు? దుఃఖపెట్టదు. ఇవాళ సోషల్ మీడియా భయంకరంగా గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పొద్దు దయచేసి. మీరు చూసే దృశ్యాలు చూస్తే మనిషి అన్నవాడు చచ్చిపోతాడు. భక్సింగ్ గారు రాశాడు, నరకంలో కూడా శిక్షలు మనం సరిపోవట. ఏంటి సరిపోవు? ఇంకా ఎక్కువ కావాలట. అంత దౌర్భాగ్యం గుర్తుపెట్టుకోండి. ఇవాళ దానియేలు గురించి తెలుసుకున్నది ఎవరు? మనం తెలుసుకుంటున్నాం. అన్యుడికి తెలియదు ఆ విషయం. మనం ఎవరు పవిత్రంగా ఉండాలి? మనం ఉండాలి. మేలైంది స్థిరంగా మనసు ఏం చేయాలి? కొనసాగాలి. మోకరించాడు. నా ప్రార్థన చేస్తాను. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదములు చెంతకొస్తున్నాం ప్రభా. మరి సింహపు గుహలో దానియేలు ఉండడం మేము చూస్తున్నాం. నిత్యము సేవించున్న దేవుడు, మరి నమ్మకంగా సేవించిన విధానం, తన ప్రవర్తన యథార్థంగా ఉన్న కారణం చేత దానియేలు సంరక్షించినట్టుగా బబులోని సామ్రాజ్యంలో ప్రభా దానియేలు ముగ్గురు స్నేహితుల ద్వారా మీరు ఏదైతే అద్భుత కార్యాలు చేశారో, ఈ సీనియర్ క్లాస్లో ఉన్న ప్రతి యవనస్తుని ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ ఉద్దేశాలు, సంకల్పాన్ని బిడ్డ పట్ల నెరవేర్చాలని నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా సకల ఐశ్వర్యం మాకు అనుగ్రహించావు. ఈ బిడ్డలందరూ మరణం వరకు నిన్ను నమ్మకంగా సేవించే విషయంలో తొలిగిపోకుండా కదలని వారుగా స్థిరులుగా ఉండి ప్రభా జీవించినంతకాలం మేము సేవించే బిడ్డలంగా ప్రభా అనుదినం ప్రభా ఈ బిడ్డల పట్ల ప్రవర్తన విషయంలో అన్ని విషయాల్లో కూడా చాలినంత దేవుడిగా ఉండి మీ ఉద్దేశాలు, సంకల్పాలు నెరవేర్చే విషయంలో ఇది నా అశోక్ నగర్ ప్రభా సీనియర్ లెసన్ ద్వారా మేము యెహోవాను సేవించిన లెసన్ ద్వారా ఈ 6 దినాలు ప్రభా నీ బిడ్డలకు నేర్పించిన ఈ పాఠాల కొరకే వందనాలు. వారు కూడా ప్రభా కంటత వాక్యాల విషయంలో కూడా తొలిగిపోకుండా వర్క్ బుక్ విషయంలో కూడా లోతైన మర్మాన్ని ఎరిగి ప్రభా నిన్నుగా ఎరిగే భాగ్యాన్ని కూడా బిడ్డలకు అనుగ్రహించి ప్రభా దానియేలు ద్వారా వీరందరూ కూడా ఆత్మ ద్వారా శరీరం జయించే విషయంలో తొలిగిపోకుండా మీ ఉద్దేశాలు, సంకల్పాలు నెరవేర్చబడినట్లుగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని
పాపానికి దూరంగా మేము ఉండాలని మా కోసం రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మీరే మా అంతరంగంలో నివాసం చేస్తూ మమ్మల్ని భద్రపరుస్తూ మరణ వరకు నమ్మకంగా సేవించే ఆధిక్యత ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించమని ప్రభు వర్క్ బుక్ విషయంలో కూడా మేము తొలగిపోకుండా టీచర్స్ కూడా లోతుగా ధ్యానించడానికి కూడా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మీరే మీ కృపను అనుగ్రహించమని ఆద్యంత మీ మహిమార్థం ఈ పరిచయం కొనసాగిస్తున్నందుకే మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.